ఉదయం మాకు ఒక దరఖాస్తు ఒక 33 సంవత్సరాల మహిళ ఇవ్వడం జరిగింది. ఆమె దరఖాస్తు విషయం ఏమనగా ఒక సయ్యద్ ఆరిఫ్ హుసేన్ 49 ఇయర్స్ రాహుల్ కాలనీ టోలీచౌక్లో ఉండే అతను ఆమెను సెక్సువల్ అబ్యూజ్ చేశాడని, అదేవిధంగా వాళ్ళ కూతుర్ని కూడా అదే క్రమంలో చూశాడని మాకు పిటిషన్ వస్తే దాని మీద మేము బిఎన్ఎస్ చట్టాల ప్రకారం పోక్సో చట్టాల ప్రకారం కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఈరోజు మేము అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. మిగతా ఈ విషయాలు మొత్తం ఇన్వెస్టిగేషన్లో మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈమెకి ఏదో కేసు విషయంలో నేను సపోర్ట్ చేస్తానే ఉద్దేశంతో ఈమె నంబర్ తీసుకొని ఈమెతోటి కాంటాక్ట్లో వచ్చేసరికి అతను చేశాడని తెలిసేది. ఈ విషయం మాకు తెలియదు. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంటే చూస్తాం. అది మా ఇన్వెస్టిగేషన్లో మాకే తెలియలేదు. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తే మేము తప్పకుండా మీకు మీడియా మిత్రులకు తెలియపరుస్తాం. యూట్యూబ్ ఛానళ్ళ పేరుతోటి ఇలాంటి అరాచకాలు చేస్తే ఎవరినైనా మేము వదిలిపెట్టాం. చట్ట ప్రకారం ఎలాంటి చట్ట విరుద్ధమైన ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళ మీద ఫర్మ్గా కేసు రిజిస్టర్ చేస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి రిపీట్ కాకూడదు. అయితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. అది చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం నడుచుకుంటాం. ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. ఈ కేసు ఏ విధంగా రిజిస్టర్ చేసినామో అదేవిధంగా చట్ట ప్రకారం నడుచుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.